ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. Genesis chapter 22 verse 5. He said to his servants, stay here with the donkey while I and the boy go over there. We will worship and then we will come back to you. అబ్రహాము జీవితంలో ఆదికాండం 22వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. అబ్రహాము జీవితాన్ని పూర్తిగా ఒక అద్భుతమైన రీతిలో మలచిన, మలుపు తిప్పిన అధ్యాయం 22వ అధ్యాయం. 12వ అధ్యాయంలో పిలువబడ్డాడు, 22వ అధ్యాయంలో పరీక్షించబడ్డాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అతను పిలుస్తాడు, ఆ తర్వాత 22వ అధ్యాయంలో దేవుడు అతను పరీక్షిస్తాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఏమని పరీక్షిస్తాడంటే, లేక తనకు పుట్టినటువంటి కుమారుడైనటువంటి ఈసాకును బలిమని చెప్పి దేవుడు అడగటాన్ని బట్టి అబ్రహాము యొక్క విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. అబ్రహాము పరీక్షకు భయపడలేదు, కానీ దేవుడు చెప్పినట్టుగా తన కుమారుడు తీసుకుని ఒక పర్వతం మీదకి వెళ్ళటానికి అబ్రహాము సిద్ధపడిన వాడై, అబ్రహాము తన కుమారుని తీసుకుని తన పనివారిని తీసుకుని వెళ్ళాడు. అయితే పనివారిని, ఆ గాడిదను కిందే ఉంచేసి పర్వతం మీదకి తండ్రి కుమారులు ఇద్దరు కూడా, అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇద్దరు కలిసి పర్వతం మీదకి వెళ్ళి మేము అక్కడ దేవుని ఆరాధన చేసుకుని తిరిగి మరలా మేము వస్తాము అని చెప్పారు. I and the boy go over there, we will worship and then we will come back to you. He is supposed to say, I will come back. We will go, I will come back. And he said, we will come back. అబ్రహాము దేవునికి మ్రొక్కేటటువంటి వాడిగా, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి దేవుని ఆరాధన చేసి దేవునికి అర్పించి తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. ఈరోజు మన ధ్యానాంశము మ్రొక్కే వారిని లేదా ఆరాధించే వారిని దేవుడు ఏ విధంగా వారి విషయంలో స్పందిస్తాడు, అసలు ఏ విధంగా దేవుడు రెస్పాండ్ అవుతాడు అనేటటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. గ్రీక్ భాషలో ప్రొస్కీనియో అనేటటువంటి మాట ఆరాధన కొరకు వాడబడినటువంటి మాట. ఈ ప్రొస్కీనియో అనేటటువంటి మాటకు టు కిస్ లైక్ ఎ డాగ్ లికింగ్ హిస్ మాస్టర్స్ హ్యాండ్, క్రౌచ్ టు, బౌ డౌన్, నీల్ డౌన్, బెండ్ డౌన్. ముద్దు పెట్టుకోవడానికి మేము అక్కడికి వెళుతున్నాము, మ్రొక్కటానికి మేము వెళుతున్నాము. యజమానుని యొక్క హస్తాన్ని ఒక కుక్క ఏ విధంగానైతే నాకుతుందో ఆ విధంగా మేము అక్కడికి వెళ్ళి మా యజమానుడైన దేవుని ఆరాధించటానికి, ఆయన ప్రేమించటానికి, ఆయన దగ్గర సాష్టాంగపడడానికి, మోకరించటానికి, మా తల వంచటానికి మేము ఆ స్థలానికి వెళుతున్నాం. మేము మా ప్రేమను తెలియచేయడానికి, మేము ఆయనను సంతోషపరచడానికి, ఆయనను హత్తుకోవడానికి, సాష్టాంగపడడానికి, గౌరవప్రదంగా ఆయనను ఆరాధించడానికి, గొప్ప చేయడానికి మేము అక్కడికి వెళ్ళుచున్నాము అని అబ్రహాము తన పనివారితో చెప్పాడు. మన యొక్క అభిప్రాయం ఏంటి? దేవుని మందిరానికి, దేవుని ఆరాధించడానికి వచ్చిన మన అభిప్రాయం ఏంటి అంటే, మనం దేవుని సన్నిధిలో మరి సాష్టాంగపడడానికి, ఆయన ముద్దు పెట్టుకోవడానికి, ఆయన సన్నిధిలో మన ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆయన సన్నిధిలో సాష్టాంగపడడానికి, ఆయన గౌరవించడానికి, గొప్ప చేయడానికి, ఆరాధించడానికి మనం వచ్చామా? అయితే మంచిదే. మనం సరిగ్గా ఆరాధన చేస్తే,
సరి అయినటువంటి పద్ధతిలో, సరి అయిన విధానంలో, సరి అయిన ప్రేమతో దేవుని మనం ఆరాధించినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన ఏం చేస్తారంటే మొదటిగా దేవునికి మ్రొక్కేవారిని చూసుకునేవాడు. దేవునికి మ్రొక్కేవారిని లేదా దేవుని ఆరాధించేవారిని దేవుడు చూసుకునే దేవుడుగా ఉన్నాడు. హీ ప్రొవైడ్స్ దోస్ హూ వర్షిప్ గాడ్ ఆర్ దోస్ హూ వర్షిప్. అబ్రహాము దేవుని ఆరాధించినందువల్ల దేవునికి స్నేహితుడిగా అతడు మనకు కనబడుతున్నాడు. అతడు దేవునికి మ్రొక్కాడు. దేవుడు అబ్రాహామును పిలిచాడు. ఏమని పిలిచాడంటే దేవునికి తన కుమారుని బలిగా అర్పించడానికి బలిపీఠం కట్టి, బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద తన కుమారుని పరుండబెట్టి ఆ నరకడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అయితే దేవుడు అతని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడయ్యను నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన నాకు కనబడుచున్నదానిను. నీకు ఒక్కడే ఉన్నటువంటి నీ కుమారుని నువ్వు ఇవ్వడానికి వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడవాడు అని నాకు కనబడుచున్నదని దూత సాక్ష్యం చెప్పాడు. యాకోబు పత్రిక 2:23 కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నటువంటి అబ్రహాము జీవితంలో జరిగిన విషయం ఏంటంటే దేవుడు తన కుమారుని అర్పించవద్దని చెప్పాడు. పొదలో పొట్టేలు కనబడినప్పుడు దాన్ని తీసుకుని వచ్చి నీవు నీ కుమారునికి బదులుగా మారుగా పొట్టేలును అర్పించమని చెప్పినటువంటి మాట మనకు కనబడుతుంది. అబ్రహాము ఏమంటున్నాడంటే యెహోవాయే చూసుకుంటాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే యెహోవాయే చూసుకుంటాడు. నాయనా మనం కొండ మీదకి వెళుతున్నాం, బలి వెళుతున్నాం. అక్కడ మరి మనం ఎప్పుడు బలి అర్పించడానికి వెళ్ళినా కానీ కట్టెలు ఉంటాయి, నిప్పు ఉంటుంది. అలాగే బలి అర్పించడానికి బలిపశువు ఉంటుంది. ఈసారి బలిపశువు లేదే అని అడిగితే అది దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. దేవుడే అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. యెహోవా ఈరే, జెహోవా జైరా, ది లార్డ్ విల్ ప్రొవైడ్, ది లార్డ్ విల్ ప్రొవైడ్ ఫర్ us. దేవుడే, మనం ఆయన ఆరాధించడానికి వెళుతున్నాం. హీ విల్ ప్రొవైడ్ ఫర్ us. ఆయనే మనకు అనుగ్రహిస్తాడు. జెహోవా యావే ఈరే carries the idea of God's making provision when he sees the need. When he sees the need, he is there to provide for us. అవసరం మనకు వచ్చిందంటే మన అవసరాన్ని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. He will provide a sacrifice. He provide a sacrifice. ఏం చేశాడంటే బలిని ఆయన అనుగ్రహించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పించబడ్డాడు. తన యొక్క కుమారుడు మన కొరకు, మనకు బదులుగా, మనకు మారుగా, ఇస్సాకుకు బదులుగా గొర్రె పొట్టేలు అర్పించబడినట్టుగా మనకు మారుగా, మనకు బదులుగా దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారు అర్పించబడ్డాడు. అబ్రహాము ఆ పొదలో చూచినప్పుడు కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు వెనుక తట్టును కనబడును. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెళ్లి దహన బలి అర్పించను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. పర్వతం మీద ఏం చూసుకున్నాడు? ఆ రోజు పర్వతం మీద పొట్టేలును చూసి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆ గొల్గతా లేక ఆ కల్వరి కొండ మీద మన కొరకు బలిగా ఆయన అర్పించినట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం. ఆయన అర్పించబడడం ద్వారా, మారుగా మనకు బదులుగా అర్పించబడడం ద్వారా మనకు ఏమి అనుగ్రహించబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు బలి అవటం ద్వారా, ఆ కుమారుడు ద్వారా, ఆ కుమారుని బలియాగమ ద్వారా
మనకు రక్షణ దొరికింది. శత్రువులు గవిని స్వాధీనపరచుకోవడానికి సాధ్యమైంది. శత్రువైనటువంటి సాతాను వాడి పన్నాగాలన్నీ కూడా నాశనం చేయటానికి మార్గం సరళమైంది. గనుక ఈరోజు మ్రొక్కే వారి విషయంలో దేవుడే చూసుకుంటాడు. అనగా దేవుని ఆరాధించే వారి విషయంలో దేవుడే చూసుకుంటాడు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక రెండవదిగా, దేవునికి మ్రొక్కే వారిని దేవుడు నడిపిస్తాడు. హీ లీడ్స్ దోస్ హూ వర్షిప్ గాడ్. ఇఫ్ యూ వర్షిప్, హీ ఈస్ దేర్ టు లీడ్ us. ఆయన మనల్ని నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనంలో, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని. యాలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ఎలియాజరుకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది, ఒక బాధ్యత ఇవ్వబడింది. అయ్యా, నువ్వు నా సేవకుడిగా ఉన్నావు, అయితే నా కుమారుడు యవనస్తుడిగా ఉన్నాడు, అతనికి ఓ చక్కటి సంబంధం కావాలా, నువ్వు వెళ్ళి నా కుమారునికి సంబంధం అంటే ఒక మంచి అమ్మాయిని తీసుకుని రా అని చెప్పాడు. అయితే దేవుని సన్నిధిలో తల వంచి దేవునికి మ్రొక్కాడు, దేవునిని ఆరాధించాడు. ఎలియాజరు చేసిన పని ఏంటంటే, ఎక్కడ అమ్మాయి ఎక్కడ అనే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం మాత్రమే కాకుండా దేవుని మ్రొక్కి దేవుని ఆరాధించి దేవునిని మహిమపరిచిన కారణం చేత దేవుడు అతనిని సరి అయిన మార్గమందు నడిపించెను. 24వ అధ్యాయం 48వ వచనంలో, and I bow down and worship the Lord, I praise the Lord, the God of my master Abraham, who had led me on the right road to get the granddaughter of my master's brother for his son. ఆదికాండం 27లో ఇలా ఉంది, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించానెను. 24:52లో అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను. చూసారా, ఇక్కడ దేవునిని మ్రొక్కుతున్నటువంటి వారికి, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారికి, దేవునిని గణపరుస్తున్నటువంటి వారిని దేవుడు సరి అయిన మార్గములో నడిపించే దేవుడు. అంటే దేవునికి మ్రొక్కే వారిని అటు ఇటు వెళ్లకుండా సరి అయినటువంటి మార్గములో నడిపించేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి మ్రొక్కే వారికి, మూడో విషయం, దేవునికి మ్రొక్కే వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. హీ రిమెంబర్స్ దోస్ హూ వర్షిప్. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో, తరువాత వారు ఉదయమున వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుని ఆరాధించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి ఏం జరిగిందంటే, ఆమె గర్భము ధరించింది, ఆమె చక్కటి కుమారుని కన్నది. దేవుని ఆరాధించడం మన పని. దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుడు మన పక్షంగా ఉండి మనకు చక్కటి సంతానమును దయచేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు 1:20లో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. నేను దేవుని అడిగి పొందుకున్నానని సమూయేలు పేరు పెట్టింది. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే, నేను యెహోవాకు మ్రొక్కుకొని, నేను ఆయనను ఆరాధించి నేను ఆయన మ్రొక్కుకున్నాను. దేవుడు నాకేం చేశాడంటే చక్కటి కుమారుణ్ణి దయచేశాడు. 28వ వచనంలో దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, తల్లి మ్రొక్కినప్పుడు కుమారుడు కూడా మొక్కుతున్నాడు. చూడండి 28వ వచనంలో ఏముందంటే, మొదటి సమూయేలు 1:28లో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తన బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవునికి అతడు అక్కడే మ్రొక్కుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో తల్లి అయినటువంటి హన్నా దేవునికి మ్రొక్కుకున్న కారణం చేత
దేవుడు ఆమెకు కుమారుని దయచేశాడు. ఆ కుమారుని ప్రతిష్ఠించినప్పుడు కుమారుడు కూడా దేవుని మొక్కుతూ ఉన్నాడు. అతడు దేవుని మహాకృపను బట్టి అతడు గొప్పవాడైనట్టుగా దేవుని వాక్య భాగంలో మనం చూడవచ్చు. దేవుడు అతను ఆశీర్వదించి అతనిని గొప్ప న్యాయాధిపతిగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు ఫస్ట్ జడ్జ్ ఎవరంటే సమూయేలు. అంతగా దేవుడు అతను గొప్ప చేశాడు. దేవునికి మ్రొక్కే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక 4వది, దేవునికి మ్రొక్కే వారిని విడిచిపోతాయి. ద ప్రాబ్లమ్స్ లివ్స్ అవే దోస్ హూ వర్షిప్ గాడ్. ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్న కష్టాలు అవి వారిని విడిచిపోతాయి. ఆయనను మాత్రమే సేవించినప్పుడు సాతాను పారిపోతాడు. అంతే కదా, యేసు ప్రభువారి జీవితంలో అదే జరిగింది. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు శోధన సమయంలో, ఆ ఉపవాసం అయిన తర్వాత ఆయన శోధించబడినటువంటి సమయంలో ఆయన ఒక చక్కటి మాట అన్నాడు. మత్తయి సువార్త 4:10లో, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అనెను. జీసస్ said to him, away from me Satan, for it is written, worship the Lord your God and serve him only. 11వ వచనంలో ఆరాధించి దేవునికి మాత్రమే మొక్కాలి అంటే వెంటనే అంతటి అపవాది ఆయనను విడిచిపోగా దేవునికి మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. అంతే, వెంటనే సైతాన్ వెళ్ళిపోయింది. సాతానికి భూలోకంలోకి రావడానికి గల కారణం, పడవేయబడ్డానికి గల కారణం ఏంటి? ఆరాధనే. దేవునికి ఆరాధన చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉంటే, దేవుడేమంత గొప్ప, నన్ను ఆరాధన చేయాలి మనుషులందరూ కూడా అని వాడు పన్నాగంబర్ని వాడు ఏం చేశాడంటే, సాధ్యమైనంత వరకు మనుషులందరూ కూడా చాలా వరకు వాడిని ఆరాధన చేసేటట్టుగా చేసుకున్నాడు. చేసుకుని నానా రకాలైనటువంటి విధానాలు సృష్టించి మనుషులను ప్రలోభలోకి నెట్టివేసి వాళ్ళందరూ కూడా ఇదే దేవుడు అని ఆరాధించేటట్టుగా చేసేసాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఓ చక్కటి మాట అన్నాడు, నీ దేవునికి మొక్కే. ఇక్కడ గమనించాలి, నీ దేవుడు అంటే ఈవెన్ సాతానుకు కూడా ఎవరు దేవుడు అంటే, సాతాను దేవుడు అనుకుంటుంది కానీ సాతాను దేవుడు కాదు, కానీ ఆయనకు మొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి. ఈ భూమి మీద ఎవరిని పడితే వాళ్ళని సేవించేటటువంటి దినాలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరు పడితే వాళ్ళని సేవిస్తారు? ఎవరికి మొక్కాలి? కన్న తల్లిదండ్రులకు మొక్కాలా? లేకపోతే గురువు గారికి మొక్కాలా? లేకపోతే ఎవరికి మొక్కాలి? దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవునికి మాత్రమే మొక్కితే సాతాను పారిపోతాడు. హల్లెలూయా. దేవునికి మాత్రమే మొక్కితే సాతాను పారిపోతాడు. దూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేశారు. కుష్ఠరోగి వచ్చి యేసయ్యకు మొక్కాడు, మొక్కగానే రోగం బాగైంది. కనాను స్త్రీ వచ్చి యేసయ్యకు మొక్కింది, ఆమె కుమార్తెలను దెయ్యం వెళ్ళిపోయింది. సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయనకు మొక్కాడు, మొక్కగానే చనిపోయినటువంటి తన కుమార్తె ఆమె బ్రతికింది. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మొక్కటానికి కొంతమంది ముందుకొచ్చి మొక్కారు, కొంతమంది సందేహించారు. మొక్కిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే ధన్యులయ్యారు, సందేహించిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. దేవునికి మొక్కే వారిని దేవుడే చూసుకుంటాడు. దేవునికి మొక్కే వారిని దేవుడే నడిపిస్తాడు. దేవునికి మొక్కే వారిని దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మొక్కే వారిని ప్రతి విధమైన సమస్యలు విడిచిపోతాయి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం సరైన మార్గంలో దేవుడు నడిపించాలంటే ఎవరికి మొక్కాలి? యేసు ప్రభుకే మొక్కాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని మన సంతాన విషయంలో కానీ మన అవసరాల విషయంలో కానీ ఆయన సహాయం చేయాలంటే మనం ఎవరిని మొక్కాలి? ఆయన్నే మొక్కాలి. దేవునికి మొక్కేటటువంటి వారిని సమస్యలు అనేటటువంటివి, రోగాలు అనేటటువంటివి, సాతాను శోధనలు అనేటటువంటివి, ఎలాంటి పరిస్థితులైనా అన్నీ కూడా విడిచిపోతాయి. కాబట్టి ఈరోజు దేవా నీకు మొక్కటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను పూజించటానికి
నీ కృప మాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. నిజంగా మొక్కటం ప్రారంభిస్తే, నిజంగా ఆరాధించడం ప్రారంభిస్తే ఈ 4 కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం ధన్యులం అవుతాం. మొక్కే వారిని దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవునికి మొక్కుతున్నావంటే దేవుడే చూసుకుంటాడు. అలాగే దేవునికి మొక్కుతున్నావంటే దేవుడే నడిపిస్తాడు. దేవునికి మొక్కుతున్నావంటే దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మొక్కి దేవుని ఆరాధిస్తున్నావంటే ఆ సమస్యలు, ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా వాటంతటికవే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ 4 విధాలుగా దేవుని మొక్కి దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడే మనకు సహాయం చేసేటట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దేవా, మొక్కేటటువంటి వారిని, నిన్ను ఆరాధించేటటువంటి వారిని నీవే చూసుకుని సమస్తమును కూడా ఇచ్చే దేవుడుగా ఉన్నావు. అలాగే నిన్ను మొక్కేవారిని నడిపించే దేవుడుగా ఉన్నావు. నిన్ను మొక్కేవారిని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నావు. నిన్ను మొక్కి నిన్ను ఆరాధించేటటువంటి వారిని సమస్యలు కానీ, రోగాలు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ వాటంతటికి అవే విడిచిపోవడానికి సహాయం చేసే దేవుడుగా ఉన్నావు. కనుక నీ ప్రత్యేకమైన కృప ఈ ఆరాధన చేస్తున్నటువంటి మా మీద కుమ్మరించండి. ఈ సమయంలో ఈ వాక్యాన్ని నాయన తండ్రి వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని నీ బలమైనటువంటి హస్తాన్ని బిడ్డలతో కూడా ఉంచి వారి సమస్యల్లో మీరే చూసుకునే దేవుడుగా ఉండండి. యెహోవా ఈరేగా ఉండండి ప్రభువా. నాయన నడిపించేటటువంటి దేవుడుగా ఉండండి. నాయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉండండి. అలాగే మా ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. సమస్యలు అనేవి వాటంతటికవే నిన్ను మొక్కుతున్నప్పుడు వాటంతటికవే వెళ్ళిపోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్ 5,92,000. మా ఫోన్ నంబర్స్ 9009-2885, 9008-2994, 9246551333, 93911999244.